ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బుసలు కొడుతున్న టెర్రరిజంపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. పక్కడ్బందీగా కేంద్రం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సర్కార్ ఆపరేషన్ కాశ్మీర్ నిర్వహించేందుకు సన్నద్ధమైంది. కాశ్మీర్ లో ఉగ్ర భూతం మళ్లీ బుసలు కొడుతోంది. అమాయకులపై మారణ హోమానికి తెగబడుతోంది. దీంతో లోయలో కల్లోలం పునరావృతం అవుతోందా అనే భయం పుడుతోంది. మరి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉగ్రవాదం అణచివేతపై ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతోంది, టెర్రరిస్టులను ఎగదోస్తున్న దాయది దేశానికి ఎలా జవాబు ఇవ్వనుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఆపరేషన్ కాశ్మీర్ పై మరోసారి దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. గత కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఈ మధ్య మళ్లీ ఉగ్ర దాడుల కలకలం నెలకొంటోంది. జూన్ 9వ తేదీన రియాసీలో బస్సుపై దాడి జరిగిన తర్వాత మరో 3 చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడులన్నీ ఉగ్ర కదలికలు లేని గ్రామాల్లో జరగడం కలకలం రేపుతోంది. దీంతో టెర్రరిజంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతల పరిరక్షణపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్రవాదం అణచివేతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. జూన్ నెల 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అక్కడ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై కూడా అమిత్ షా సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దులో బలగాల మోహరింపు, చొరబాటు యత్నాలు తిప్పికొట్టడం, ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలపై కూడా అధికారులతో షా చర్చించారు. జమ్మూ కాశ్మీర్ లో వరుస ఉగ్ర ఘటనలపై ప్రధాని మోదీ కూడా ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఉగ్ర దాడులను తిప్పికొట్టడానికి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను రంగంలోకి దించాలని ఈ సందర్భంగా ప్రధాని ఆదేశించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం రోజునే యాత్రికులే లక్ష్యంగా పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడి సంచలనం సృష్టించింది. ఈ దాడిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి పాల్పడింది తామేనంటూ పాకిస్తాన్ కు చెందిన లష్కరే తొయిబాకు అనుబంధం సంస్థగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. భవిష్యత్తులో మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. ఆ ఘటన మరవక ముందే కఠువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్ లో ఒక ఇంటిపై దాడి జరిగింది. దీంతో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు.